హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా మన కిచెన్ గార్డెన్ ఇది. సరే, మీరు చాలా రోజుల నుంచి చూస్తున్నారు మన కిచెన్ గార్డెన్లో బీరకాయలు, బెండకాయలు, అలాగే వంకాయలు, అలాగే ఆకుకూరలకు సంబంధించి బచ్చల కూర, తోటకూర, పాలకూర ఇవన్నీ కూడా మనం క్రాప్ చేసాం కదా. ఇప్పుడు మనం దోస వేసాము, దోస విత్తనాలు వేసాము. చాలా దోసపళ్ళు అయితే వచ్చాయి. ఇంకా పెద్ద అవ్వాలేమో, బట్ ఎల్లో కలర్ వచ్చింది కాబట్టి ఒకటి రెండు ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. మీరు పిక్చర్లో చూడొచ్చు, చాలా దోసపళ్ళు అయితే వచ్చాయి. ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి, కొన్ని ఎల్లోయిష్ కలర్లోకి వచ్చాయి. సరే, బాగున్నాయి. వీటిని నక్క దోసకాయలు అంటారట. వీటిని పప్పులోకి, అదే దోస ఆవకాయ కూడా పెట్టుకోవచ్చు అని అంటున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మొత్తం తోట నిండా చాలా దోసకాయలు అయితే వచ్చాయి. బ్రహ్మాండంగా ఉన్నాయి చూడడానికి. ఇట్స్ వెరీ నైస్ టు సీ. కలర్ ఆల్సో కొన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి, కొన్ని ఎల్లోయిష్లో ఉన్నాయి. ఎనీవే, మనం వేసినటువంటి కిచెన్ గార్డెన్ నెమ్మదిగా ఫలితాలు ఇస్తుంది. సరే, ఒకటి రెండు ఈరోజు తీసుకుందాం, ఎందుకంటే నేను కింద క్యాంప్ వెళ్ళాలి. అటు వచ్చాక పాడైపోతాయి కాబట్టి తీసుకుందాం. బాగున్నాయి, వెళ్ళడం. చూస్తున్నారు కదా, అక్కడ కూడా చాలా కొద్ది పెద్దదే ఉంది. అక్కడైతే కలర్ రాలేదు, ఇంకా ఇలా వచ్చాక అవి కూడా తీసుకున్నాం.